రైతు సోదరులకు శుభాభివందనం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచానికే ముప్పుగా మారిన కరోనా వలన ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ప్రతి వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో సాగు భూములు, రెవెన్యూ విభాగంపై ఎలాంటి ప్రభావం పడనుంది? కౌలు రైతులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయా? ఒప్పంద వ్యవసాయం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. హెచ్ఎంటీవీ వీక్షకులకి నమస్కారం. కరోనా కల్పించిన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుంది. అయినా ఇంకా కరోనా తగ్గలేదు. మనం అందరం కూడా తగిన జాగ్రత్తలతోటే బయటికి రావాలి. ప్రభుత్వం చెప్తున్న అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. లాక్డౌన్ మాత్రమే లేదు కానీ కరోనా ఇంకా మాయం కాలేదు. కాబట్టి మీరందరూ అలాగే జాగ్రత్తలు తీసుకోండి. అలా తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇక ఈ కరోనా మనుషుల ఆరోగ్యంపైన కాదు, అన్ని రంగాలపై కూడా ప్రభావాన్ని చూపించింది. ఇతర రంగాలపై ప్రభావం గత 2-3 నెలలుగా విస్తృతంగా చర్చకు వస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా చర్చకు రాని అంశం ఏంటంటే కరోనా భూమి హక్కులపై కలిగించిన ప్రభావం. కరోనా వల్ల రైతులకి, భూమి ఉన్న వాళ్ళకి, భూములకు సంబంధించి జరుగుతున్న ఇబ్బందులు, ఇంకా పెరగబోయే ఇబ్బందులు ఏమున్నాయి? కరోనా ప్రభావం వల్ల భూమి హక్కుల మీద ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలనే అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. అది ఈరోజు మన నేలతల్లి కార్యక్రమంలో చేద్దాం. అదొకటే కాకుండా కరోనా కలిగించిన కష్టాల నుంచి బయటకు రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చట్టాల మార్పులు, కొన్ని సంస్కరణలు చేస్తుంది. అందులో భూమికి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి గురించి కూడా చర్చిద్దాం. కరోనా కారణంగా గ్రామాలకు తిరుగు వలసలు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కౌలు రైతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సాగు భూముల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అదే క్రమంలో కౌలు రైతుల గుర్తింపు, ప్రభుత్వ రుణాల వర్తింపు, పంట హక్కుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే కరోనా కారణం వల్ల కౌలుదారుల సమస్యలు చాలా తీవ్రంగా పెరగబోతున్నాయని. ఎందుకంటే కరోనా కారణంగా పట్టణాల నుంచి పల్లెలకు వెళ్ళటం చాలా ఎక్కువ సంఖ్యలో జరిగింది. రివర్స్ మైగ్రేషన్ అంటాం. సాధారణంగా పని కోసం పల్లె నుంచి పట్టణాలకు వస్తారు, కానీ కరోనా వల్ల పట్టణం నుంచి పల్లెలకు వలసలు ఎక్కువ పెరిగిపోయాయి. తమ సొంత గ్రామాలకు వెళ్ళటం ఎక్కువ జరిగింది. ఇది ఒక మన దేశంలో, మన రాష్ట్రంలో మాత్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామం. దీనివల్ల ఎవరైతే ఇప్పుడు పల్లెలకి తిరిగి వెళ్ళారో వాళ్ళు ఒకప్పుడు కొంత భూమి ఉండి, ఒక 6 ఎకరం భూమి ఉన్న వాళ్ళు కూడా సొంత భూమి కౌలుకిచ్చి పట్టణాల్లో పనిచేసుకున్న వాళ్ళు ఇప్పుడు తిరిగి వెళ్ళారు. కాబట్టి తమ భూములు తామే సాగు చేసుకుంటారు. ఇంకా భూమి లేని వాళ్ళు ఎవరైతే పేదలు గ్రామాలకు వెళ్ళారో కూలి పనులు చేసే కంటే కొద్ది గొప్ప భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం కోసమే ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ లీజ్ మార్కెట్ లేదా కౌలు మార్కెట్ మీద విపరీతమైన ఒత్తిడి ఉండబోతుంది. కౌలుకి డిమాండ్ ఎక్కువ ఉండబోతుంది. కౌలు కోసం భూమి మీద డిమాండ్ ఎక్కువ ఉండబోతుంది. కాబట్టి ఒకటి కౌలు రేట్లు పెరిగే అవకాశం కావచ్చు, లేదా అసలు కౌలుకు భూమి దొరకటంలో ఇబ్బందులు కావచ్చు. భూమి కౌలుకు తీసుకున్నా సరే ఇప్పుడున్న కౌలు చట్టాల వల్ల కౌలుదారులకు రావాల్సిన మేలు రావడంలో కూడా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న చట్టాల మేరకు కౌలుదారులకు రికార్డులోనే గుర్తింపు లేదు. కాబట్టి ప్రభుత్వం వ్యవసాయదారులకు ఇచ్చే మేలు ఏది కూడా కౌలుదారులకు వెళ్ళటం లేదు. కానీ ఈ రోజున ఇప్పుడు దీన్ని మనం పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే కౌలుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవలనే ఒక కొత్త చట్టం వచ్చింది కౌలుకు సంబంధించి. మన నేలతల్లి కార్యక్రమంలోనే దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి, క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారము భూ యజమాని, కౌలుదారుడు ఒక 2 పేజీల అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకోవాలి. అది ఒక అగ్రిమెంట్, అది బాండ్ పేపర్ మీద ఉండి ఒక ప్లెయిన్ పేపర్ మీద ప్రభుత్వం సూచించిన ఒక అగ్రిమెంటు. దాని మీద ఇరుపక్షాలు కనుక సంతకం చేసి ఆ అగ్రిమెంట్ మీద ఆ గ్రామ విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ పరిపాలనాధికారి సంతకం పెట్టినట్లయితే ఆ అగ్రిమెంట్ నమూనానే, అగ్రిమెంట్ కాగితమే కౌలుదాడికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. పంట రుణాలు తెచ్చుకోవడానికి కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ఏది పొందాలన్నా అదే గుర్తింపు కార్డుగా ఉంటుంది.
ఇప్పుడు ఆ చట్టం వచ్చి 6 నెలలే అవుతుంది. ఇప్పుడు ఆ చట్ట ప్రకారం ఎప్పుడైతే కొత్తగా కౌలుదారుల సంఖ్య పెరుగుతుందో, ఎవరైతే కొత్తగా భూమి కౌలుకు తీసుకుంటున్నారో ఈ చట్టం ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ చట్ట ప్రకారం కనుక మీరు భూములు కౌలుకు తీసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి వస్తుంది, లేకపోతే రాదు. ఇది ఒక కరోనా వల్ల కలిగే ప్రభావం. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మహిళల శాతం ఎక్కువ. భూ యజమానుల్లోనూ 10% పైగా ఉన్న మహిళల భూ హక్కులు ఎదురయ్యే సమస్యలేమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళల భూమి హక్కులకు సంబంధించి ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే భూమి హక్కుల విషయానికి వచ్చినట్లయితే మహిళా భూ యజమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగానే 10% కంటే ఎక్కువ లేదని, మన దేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి ఉన్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం చేసే మహిళలు, వ్యవసాయం సింగిల్ మహిళలు అంటే భర్త లేకుండా, భర్త చనిపోయో లేదా భర్త పట్టణాలకు వెళ్ళిపోయో వ్యవసాయం చేసే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. ఇక ఎప్పుడైతే ఈ కోవిడ్ ప్రభావం కలుగుతుందో మహిళలు యొక్క భూ యాజమాన్య హక్కుల విషయంలో ఇబ్బంది రావచ్చు అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? ఒకటి, ఆ కుటుంబంలో కనుక భర్త చనిపోతే ఆ హక్కులు మహిళలకు తెచ్చుకోవటంలో ఇబ్బందులు పెరగవచ్చు అనేది ఒకటి. రెండవది, మహిళల పేరు మీద భూమి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా మళ్ళీ మగవారి పేరు మీద మారే అవకాశాలు ఉన్నాయని. ఇక మూడవది, మహిళలు తమ భూములకు సమస్యలు వచ్చినప్పుడు తగిన సేవలు పొందటంలో కూడా ఇబ్బందులు రావచ్చు అని ఒక అంచనాకు వస్తున్నారు. ఇక్కడ 2 సూచనలు చేయదలుచుకుంటున్నాను ఈ ప్రభావం నుంచి బయటపడాలంటే. ఒకటి, ప్రభుత్వాలు కూడా మహిళల భూమి హక్కుల విషయంలో మరింత దృష్టి పెట్టాలి. 2, ఎవరైతే మహిళలు తమ పేరుతో భూమి హక్కులు ఉన్నాయో వాటిని కాపాడుకోవటంలో ఇంకొంచెం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. భూ పరిపాలన, లేదా భూమి సమస్యలు పరిష్కరించే వ్యవస్థ ఏదైతే ఉంటుందో అక్కడ సేవలు పొందడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం, భూమి రికార్డుల సవరణ కోసం కావచ్చు, లేకపోతే పట్టా పాస్ పుస్తకాల కోసం కావచ్చు, భూమి సమస్యల పరిష్కారాన్ని కోసం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించినప్పుడు ఇప్పుడు కేసులు ఫైల్ చేయడంలోనే ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ యంత్రాంగం భూములకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం కోసం టైం కేటాయించడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వారందరూ కూడా ఇప్పుడు కరోనా పనులలో కూడా బిజీగా ఉన్నారు. భూమికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో చాలా విపరీతమైన జాప్యాలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. కరోనా వల్ల ఏదైతే భూమికి సంబంధించిన సేవలు అందటం లేదో ఇంకొంచెం సత్వరంగా అందేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇక 4వ అంశం, ప్రపంచంలో అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే కరోనా కారణంగా భూ వివాదాలు పెరిగాయి, ఇంకా పెరుగుతాయి అని. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఒత్తిడి పెరిగింది, గ్రామాలకు వలస వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. రెండోది, భూమి కొనుగోలు చేయాలని ఆసక్తి చూపే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి భూ వివాదాలు చాలా పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ అంశం మీద దృష్టి పెట్టాలి. భూ వివాదాలు పెరగకుండా చూసే కార్యక్రమం, భూ వివాదం వస్తే సత్వరంగా పరిష్కారం చేసే కొత్త ఏర్పాట్లు కూడా ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది. ఇవి 4 కూడా కరోనా కల్పించిన కొత్త కష్టాలు భూములకు సంబంధించి. రైతులు బాగుంటే వ్యవసాయ రంగము బాగుపడుతుంది, యావత్ దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. కొత్తగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిన ఒప్పంద వ్యవసాయ పద్ధతి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇందులో భాగంగా సాగు భూమికి ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 3 కొత్త ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఒక అంశము భూములకు సంబంధించి కూడా ప్రభావం చూపబోతుంది. కాబట్టి దాని గురించి మనం చర్చిద్దాం. అదే కాంట్రాక్ట్ వ్యవసాయం లేదా ఒప్పంద వ్యవసాయం అంటారు. కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. దాని ఆర్డినెన్స్ రూపకంగా పాస్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో చర్చకు వస్తున్న అంశం కాంట్రాక్ట్ వ్యవసాయం. ముందుగా అసలు కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఏంటి? ఇంతకుముందు ఏం చట్టం అమల్లో ఉండేది? ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుంది? దానిలో భూమి హక్కులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి? ఆ అంశం గురించే మనం మాట్లాడదాం. కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే రైతు లేదా భూమి ఉన్న వ్యక్తి ఒక కంపెనీతోటో మరొక వ్యక్తితోటో ఒక ఒప్పందం చేసుకొని, ఆ ఒప్పందంలో కీలకం ఏంటంటే ఆ ఒప్పందంలో భాగంగా ఏ పంట పండించాలి, ఆ పంట ఏ సమయంలో వచ్చినప్పుడు
ఎంత ధర చెల్లించి కొనుగోలు చేసుకుంటారు, ఆ పంట యొక్క సంబంధించిన ఎలాంటి పురుగు మందులు ఎరువులు వాడాలి, ఇవన్నీ కూడా ఒప్పందంలో ఉంటాయి. రైతు వైపు నుంచి ఆలోచించినట్లయితే నేను ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నారో ఆ వ్యక్తి ఆ కంపెనీ చెప్పిన పంట వేస్తాను, ఆ పంట 3 నెలలకు 6 నెలలకు వచ్చినప్పుడు ఏ ధర చెల్లించి కొనుగోలు చేస్తారో కూడా కాంట్రాక్ట్లో ఉంటుంది. దీనివల్ల రైతుకి ఏంటంటే ధరల విషయంలో ఒక భద్రత ఏర్పడుతుంది. ఒక కింటా వరి ఇప్పుడు నేను వేస్తే 6 నెలల తర్వాత ఎంత ధర చెల్లించి కొంటారో ఆ కాంట్రాక్ట్లో ఉంటుంది. రెండో అంశం ఏంటంటే ఆ పంట పండించడానికి కావాల్సిన ఇన్పుట్స్ కూడా కంపెనీ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల రైతుకు ఒక భరోసా ఏర్పడుతుంటుంది. ఎవరైతే కంపెనీ ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయించుకుంటుందో ఆ కంపెనీకి కూడా ఒక నిర్దేశించిన ఒక ఉత్పత్తి, ఆ క్వాలిటీ కూడా ఎన్ష్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం దీన్ని థియరిటికల్గా చూసినట్లయితే కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల ఇటు రైతుకు అటు కంపెనీలకి లేదా ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయించుకుంటారో వాళ్ళకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఇలాంటి కాంట్రాక్ట్ వ్యవసాయం చేయటం చట్టబద్ధం కాదు. దీని మీద దాదాపుగా గత 20 సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది. చర్చ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయాలి, కాంట్రాక్ట్ వ్యవసాయం ఇప్పటివరకైతే ఇల్లీగలు, దీన్ని లీగలైజ్ చేయాలి, చట్టబద్ధం చేయాలి అనే ఒక నేపథ్యంలో 2004లో ఒక ముసాయిదా చట్టం వచ్చింది. కేంద్ర ప్రభుత్వమే ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది. ఈ ముసాయిదా చట్టానికి అనుగుణంగా కొత్త చట్టాలు చేసుకోమని రాష్ట్రాలకు సూచించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం తయారు చేసిన ముసాయిదా చట్టాన్ని అనుసరించి అప్పట్లో ఉన్న మార్కెట్ చట్టంలోనే కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన ఒక కొత్త చాప్టర్ని పొందుపరిచారు. కానీ అది పూర్తిగా అమల్లోకి రాలేదు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరొక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి రాష్ట్రాలన్నిటికీ పంపటం జరిగింది. ఈ కొత్త ముసాయిదా చట్టాన్ని అనుసరించి ఒక కొత్త కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టాన్ని లేదా ఒప్పంద వ్యవసాయ చట్టాన్ని చేసుకోమని చెప్పి ఒక తమిళనాడు రాష్ట్రం మాత్రమే అలాంటి చట్టం చేసుకుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో కేంద్రమే ఈ అంశంపై చట్టం చేసింది. చట్టం చేసి ఏమన్నారంటే ఇక ఇప్పటి నుంచి రైతు ఎవరితోటైనా ఈ ఒప్పంద వ్యవసాయాన్ని చేయడానికి అవకాశం కల్పించారు. ఒక కంపెనీ కానీ ఒక వ్యక్తి కానీ రైతులతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని ఏ పంట పండించాలి, ఆ పంటని పండిన తర్వాత ఏ క్వాలిటీకి ఎంత ధరతో కొనుగోలు చేస్తారు, ఇవన్నీ ఒప్పందంలో రాసుకోవడానికి వీలవుతుంది. ఈ ఒప్పందం ఒక పంట కాలంలో అమల్లో ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయానికి కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి ఈ కొత్త చట్ట ప్రకారం వెసులుబాటు ఏర్పడింది. ఈ కాంట్రాక్ట్ ఒప్పందంలో ఏవైనా వివాదాలు ఏర్పడినట్లయితే అటు రైతుకి ఇబ్బంది జరిగినా లేదా ఈ ఒప్పందం కుదుర్చున్న వ్యక్తికి కానీ సంస్థలకు కానీ వివాదాలు ఉన్నట్లయితే ఆ లోకల్ ఆర్డీఓని సంప్రదించవచ్చు. లోకల్ ఆర్డీఓ ముందుగా ఒక ఆర్బిట్రేషన్ పద్ధతి ద్వారా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించడానికి కృషి చేయాలి. అది జరగనప్పుడు ఆర్డీఓనే ఈ కాంట్రాక్ట్ ఒప్పంద విషయంలో తీర్పులు ఇవ్వడానికి ఆ చట్టం అధికారాన్ని కల్పించింది. అంతేకాదు ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే కాంట్రాక్ట్కి సంబంధించిన వివాదాలు ఏవి కూడా సివిల్ కోర్టులకు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది వాదన ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం రావటం వల్ల రైతుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పంట మార్కెట్లకు వచ్చేసరికి ఎంత ధర ఉంటుందో తెలియక రైతు నష్టపోవాల్సిన అవసరమే లేదు. ఈ పంట వేయడానికంటే ముందే ఎంత ధర రాబోతుందో కాంట్రాక్ట్లో నిర్దేశించుకుంటారు కాబట్టి రైతుకు మేలు జరుగుతుంది. అంతేకాదు కావాల్సిన ఇన్పుట్స్ కూడా కంపెనీలు ఇస్తాయి కాబట్టి రైతుకు మేలు జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం. ఇక రెండో అభిప్రాయం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుంది కానీ రైతులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఇంకొక వాదన. ఇప్పుడు ఏదైనా ఇదైతే చట్టం అయిపోయింది. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ఒప్పందం వలన రైతు ఏదన్నా వివాదంలో ఏర్పడి రైతు ఏమైనా కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు ఉన్నట్లయితే ఆ డబ్బుల రికవరీ కోసం ఆ కంపెనీలు ఆర్డీఓని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఆర్డీఓ ఈ అంశం మీద తీర్పులు ఇవ్వచ్చు. కానీ రైతు చెల్లించాల్సిన డబ్బు కోసం రైతుకు చెందిన భూమిని వేలం వేయటానికి కానీ మరో విధంగా భూమి హక్కులకి ఇబ్బంది కలిగించడానికి వీలు లేదు అని చట్టం స్పష్టంగా చెప్తుంది. అంటే ఏంటి? ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు రైతు కొంత
అమ్మాల్సిన పంట, రైతు ఇవ్వాల్సిన పంట ఏదైతే ఉంటుందో ఆ పంట ఇవ్వలేకపోవటము, లేదా రైతే కాంట్రాక్ట్ కనుక బ్రీచ్ చేస్తే రైతుని దగ్గర మరో విధంగా డబ్బులు రాబట్టుకోవాలి, కానీ రైతుకు ఉన్న భూమికి సంబంధించి, ఆ భూమి హక్కులకు సంబంధించి ఎలాంటి నష్టం జరగకుండా ఉండటం కోసమే ఈ చట్టంలో ఒక ప్రొవిజన్ పొందుపరిచారు. సో రైతులందరూ కూడా ఈ చట్టం గురించి ఒక 2-3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చట్టం వాడుకొని రైతాంగం మేలు జరగాలి అంటే, ఒకటి, ఈ చట్టంలో ఉన్న కాంట్రాక్ట్ ప్రకారము మనం ఒప్పందం కుదుర్చుకోవాలి. ఒప్పంద పత్రం లేకుండా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయకూడదు. రెండవది, ఈ కాంట్రాక్ట్ ఉల్లంఘనలు జరిగినప్పుడు రైతే కనుక డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీ భూమి హక్కులకి భంగం కలగదు. అలా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ చట్టంలో ఒక నియమం ఉంది, దాన్ని మీరు చూసుకోండి. ఇక రాబోయే రోజులలో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం యొక్క ఫలితాలు ఏ విధంగా చూడబోతున్నాం. ఏది ఏమైనా సరే ఇది ఒక కొత్త చట్టం వ్యవసాయ రంగంలో వచ్చింది. దీని మీద అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. లాక్డౌన్ వంటి పరిస్థితులతో వ్యవస్థాగతమైన పాలన నెమ్మదించింది. అందులో రెవెన్యూ విభాగం కూడా ఒకటి. తిరిగి కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో భూ పరిపాలన ఏ విధంగా ఉండనుంది, వివాదాలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయా, ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి కనుక భూముల సర్వే జరిగి ఏదైతే రికార్డులకు ఎక్కుతుందో ఆ రికార్డుల్లో ఉన్న వివరాలని మాటికి మార్చే అవకాశాలు ఇక ఉండబోవు. ఎందుకంటే ఇంతకు ముందుపు సర్వే చేసినప్పుడు చట్టం ఏమంటుంది, భూమి రికార్డులని ఎప్పుడైనా సవరించే వెసులుబాటు ఆ పాత చట్టాలలో ఉన్నాయి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కొత్త చట్టాన్ని తీసుకుంది. ఈ కొత్త చట్ట ప్రకారము ఒకసారి భూమి హక్కులని ఒక రిజిస్టర్లో రికార్డు చేసిన తర్వాత రికార్డులో ఉన్న వివరాలు 3 సంవత్సరాలలో ఫైనల్ అయిపోతాయి. ఇక 3 సంవత్సరాల తర్వాత ఆ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు. ఇంతకు మునుపు ఉన్న ప్రిజంప్టివ్ రికార్డు స్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకుంది. తేడా ఏంటంటే, ఇంతకు మునుపు ఉన్న ఆర్ఓఆర్ చట్ట ప్రకారము ఏ భూమి రికార్డులో ఏ వివరం రాసినా ఆ వివరాలు ఎప్పటికీ కూడా ఫైనల్ కాదు. ఆ రికార్డుని చట్టబద్ధంగా ఎప్పుడైనా మార్పు చేర్పులు చేయొచ్చు. అలా మార్పు చేర్పులు చేసే అధికారము రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది, సివిల్ కోర్టులకి ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన చట్టం ఏమంటుందంటే, ఒకసారి రికార్డులో రాస్తే ఆ రికార్డులో ఉన్న వివరాలే ఫైనల్, కంక్లూజివ్ అంటారు. 2, ఆ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఒకసారి ఆ గ్యారంటీడ్ రికార్డులో పేర్లు వచ్చిన తర్వాత కూడా భూ యజమానికి ఏమైనా నష్టం జరిగినట్లయితే నష్టపరిహారం ఇవ్వడానికి టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఈ చట్టంలో ఉంది. కాబట్టి ఈసారి భూముల సర్వే జరుగుతున్నప్పుడు రైతులు మరింత జాగరూకతతో ఉండాలి. తమ భూములకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా తప్పనిసరిగా పరిశీలించి చూసుకోవాలి. అలా జరగకపోతే కనుక తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కొత్త చట్టం గురించి తెలుసుకోండి. మీ ఊళ్ళో భూముల సర్వే జరుగుతున్నప్పుడు మీ భూముల యొక్క వివరాలు సరిగా నమోదవుతున్నాయా కాదా చూసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఆ వివాదాన్ని, ఆ ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతకు మునుపులాగా ఎన్నేళ్ల తర్వాతనైనా పోయి మనం మార్పించుకోవచ్చు అనే వెసులుబాటు ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా రాబోయే 5-10 ఏళ్లలో ఇప్పుడున్న ఆర్ఓఆర్ వ్యవస్థనంతా తొలగించి టైటిల్ గ్యారంటీ చట్టాలు, టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తెచ్చుకోవాలనేది కేంద్రం లక్ష్యంగా ఉంది. అందుకు అనుకూలంగానే ఒక ముసాయిదా చట్టాన్ని కేంద్రం రూపొందించింది. ఆ ముసాయిదాన్ని అనుసరించే 4 ఏళ్ల క్రితం రాజస్థాన్ చట్టం చేసుకున్నది. ఇప్పుడు అదే ముసాయిదాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ కూడా చట్టం చేసుకుంది. ఇది ఒక మంచి శుభపరిణామం. కానీ ఈ చట్టం అమలయ్యేంత వరకు ఏదైతే ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుందో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో రైతులు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మరొకసారి భూ పరిపాలనలో మార్పు చేర్పులు, కొత్త రెవెన్యూ చట్టం మీద చర్చ జరిగింది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో మార్పు చేర్పులు చేయబోతుందని, కొత్త చట్టం రాబోతుందని మరొకసారి చర్చ వచ్చింది. ఏదేమైనా కొత్త చట్టం తీసుకొచ్చినా లేదా ఉన్న చట్టాల్లో మార్పు చేర్పులు చేసినా, భూ పరిపాలనలో మార్పు చేర్పులు చేసినా ఏం చేస్తే బాగుంటుందో మనం ఒకసారి నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. మరొకసారి గుర్తు చేస్తాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఈ 4-5 అంశాలను దృష్టిలో పెట్టుకొని మార్పు చేర్పులు చేయాలి. ఒకటి, ఎలాంటి వ్యవస్థని, ఎలాంటి చట్టాన్ని చేసినా సరే
భూమి హక్కులకి హద్దులకి భద్రత చేకూర్చే విధంగా ఆ మార్పు చేర్పులు ఉండాలి. 2, ఇప్పుడున్న చట్టాలలోని గందరగోళం తొలగిస్తూ ఇప్పుడున్న 100, 150 చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉండే విధంగా చూసుకోవాలి. 3, భూ వివాదాలు ఏర్పడినప్పుడు సత్వరంగా పరిష్కారం చేసే వ్యవస్థలు కావాలి. అది జిల్లా స్థాయి ట్రిబ్యునల్ కావచ్చు, లేదా మరొక రకమైన కోర్టుల ఏర్పాటు కావచ్చు, బీహార్ రాష్ట్రం చేసినట్టుగా జిల్లా రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు కావచ్చు. ఏం చేసినా వివాదాలని సత్వరంగా పరిష్కారం చేసే వ్యవస్థను పెట్టుకోవాలి. 4, టైటిల్ గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ కావాలి. 5, మనం ఎంత మంచి చట్టం చేసుకున్నా ఏం చేసినా సరే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూ పరిపాలన చూసే ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉండాలి. ఆ వ్యక్తి ప్రజలకు అందుబాటుగా ఉండాలి. ఈ 4-5 అంశాలని దృష్టిలో పెట్టుకొని చట్టంలో మార్పు చేర్పులు చేసుకున్నట్లయితే రైతాంగానికి మరింత మంచి జరుగుతుంది. అలా కాకుండా మనం వేరే ఏ విధంగా మార్పు చేర్పులు చేసినా సరే రైతులకు ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈ మార్పు చేర్పులు చేసినప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక చివరిగా ఈ గత 2-3 నెలలుగా జరిగిన మార్పు చేర్పులను దృష్టిలో పెట్టుకొని కొన్ని అంశాలు ఇప్పుడు ప్రస్తావించాను. ఒక కీలకమైన అంశాన్ని మరొకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. రైతాంగాందరికీ మరొకసారి ఈ సూచన మళ్ళీ చేయదలుచుకున్నాను. నేలతల్లి కార్యక్రమంలో దీన్ని మాటికి చెప్పాము. ఈ అంశం మీదనే ఒక అర్ధగంట పాటు ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ కూడా మన కార్యక్రమంలో చేయడం జరిగింది. అదేంటంటే ఆరోగ్య పరీక్షల్లాగా, భూసార పరీక్షల్లాగా మీకు భూమి ఉంటే ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోండి. అది పెద్దగా ఖర్చు అయ్యే పని కాదు, లేదా దీనికి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెంటనే వెళ్ళాల్సిన పని లేదు. మీ భూములకు సంబంధించిన అన్ని రకాల కాగితాలు ఒకసారి తీసి దగ్గర పెట్టుకోండి. భూమి హక్కులకు సంబంధించి 76 రకాల రోగాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కరోనా ఉంది, మనకు ఆ రోగం ఉందా లేదా అని ఎంత భయపడిపోయి పరీక్షలు వెంటనే చేయించుకుంటున్నామో, ఏదైనా కొన్ని సిమ్టమ్స్ ఉన్నా భూమి హక్కులకు సంబంధించి కూడా అంతే తొందరపడాలి. మీ భూమికి సంబంధించిన ఆ కాగితాలు ఏవైతే సేకరించాలో ఇంతకుముందు చెప్పాను. ఒకసారి పాత వీడియోస్ చూడండి. మీ దగ్గర మీ భూమికి సంబంధించి పహాని అడంగలు ఉండాలి, పాస్ పుస్తకం ఉండాలి, సేత్వార్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ ఉండాలి, నిషేధ జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి, ఈసీ తీసుకొని చూసుకోవాలి, మీ భూమి పటాన్ని టిప్పన్ కానీ ఎఫ్ఎంబికి తీసుకోవాలి. ఇవన్నీ తీసి దగ్గర పెట్టుకొని ఏదైనా సమస్య ఉందా లేదా చూసుకోండి. సమస్య ఉంటే వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నం చేసుకోండి. సమస్య లేకపోతే ఈ కాగితాలు దగ్గర పెట్టుకోండి. ఎప్పటికైనా ఈ కాగితాలు మీ భూమి హక్కులను రక్షించుకోవడంలో ఉపయోగపడతాయి. రికార్డులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. రైతుల అవగాహనను పెంపొందించే మా కృషి ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మరొక అంశంతో వచ్చే వారం కలుసుకుందాం. ధన్యవాదాలు. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం గురించి, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.